వెల్కమ్ టు రాజనీతి. మొన్ననే మనం తాడేపల్లి ప్యాలెస్కు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకున్నాం. నిన్నటి వరకు విధేయులుగా ఉన్న వాళ్ళంతా తిరగబడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి గారిలో కలవరం మొదలైందని కూడా చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని చూస్తే వణికిపోయే నేతలు ఇప్పుడు నువ్వెంత అనే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం వచ్చింది. అందులో ముఖ్యమంత్రి జగన్కు కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఎదురు తిరిగాడన్న వార్త వచ్చింది. 2 రోజుల క్రితం ఆ ఎమ్మెల్యేని తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు, నీ పరిస్థితి ఏం బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, సర్వేల్లో కూడా వ్యతిరేకంగా వచ్చిందని, ఇక్కడ సీటు మార్చాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా రాశారు. అయితే ఆ ఎమ్మెల్యే వెంటనే, రాష్ట్రంలో నీ పరిస్థితి కూడా బాగాలేదు కదా, నేనేమి మర్డర్లు చేయలేదు, మర్డర్లు చేసిన వాళ్ళని వెనకేసుకొని రాలేదు, ఎవరి పరిస్థితి ఏంటో ఓటర్లే తేలుస్తారని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహోదగ్రుడయ్యారు. నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ సీట్లోంచి లేచారట. పరిస్థితి విషమించే లోపే అక్కడే ఉన్న అదే గదిలో ఉన్న సీఎం బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఆ ఎమ్మెల్యేని చేయబట్టుకుని బయటికి తీసుకెళ్లారు. అయితే ఆ ఎమ్మెల్యే తగ్గలేదు. బయటకు వచ్చిన సుబ్బారెడ్డితో, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత లేదా, నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను, నా మీద వ్యతిరేకత ఎందుకుంటుందంటూ వాదించారని ఆంధ్రజ్యోతిలో రాశారు. అంతేకాకుండా తనకు సీటు ఇవ్వకుండా వేరే ఎవరికైనా ఇస్తే వాడు ఎట్టా గెలుస్తాడో చూస్తానంటూ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయారట. ఆ కథనంలో ఈ ఎమ్మెల్యే పేరు రాయకపోవడంతో వైసీపీ టీడీపీ వర్గాల్లో ఆ ఎమ్మెల్యే ఎవరనే చర్చ జరుగుతోంది. కొంతమంది ఏమో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అని, మరికొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు. ఎవరికి వారే వాళ్ళ వాదనలను బలపరుచుకోవడానికి రకరకాల ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. అయితే మనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం సీఎంతో వాదనకు దిగింది ఆయన మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డిని సుబ్బారెడ్డి సముదాయిస్తూ అవినీతి ఆరోపణలు ఉన్నాయనే సీఎం గారి అభ్యంతరం అని చెప్పినట్టు తెలిసింది. కమలాపురం నియోజకవర్గంలో, కడప పట్టణంలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని రవీంద్రనాథ్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. అందుకే సీఎం ఆయనకు టికెట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇదే విషయాన్ని సుబ్బారెడ్డి చెప్పినప్పుడు, సీఎం ఏమైనా స్వాతిముత్యమా, ఆంధ్రప్రదేశ్లో అవినీతి కేంద్రీకృతమైపోయిందని దేశమంతా తెలుసంటూ రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచి విసురుగా వెనుదిరిగారట. సొంత మేనమామే రివర్స్ అవడంతో జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చేషుడయ్యారు. ఇక నిన్న చిత్తూరు జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా రివర్స్ అయ్యారు. జగన్ మీద, చిత్తూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఘాటైన విమర్శలు చేశారు. స్వతహాగా సౌమ్యుడైన కోనేటి ఆదిమూలం తనను సత్యవేడి నుంచి తప్పించి చిత్తూరు ఎంపీగా పంపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తన బదిలీకి మంత్రి పెద్దిరెడ్డే కారణం అంటూ సత్యవేడి నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి ఆయన మనుషులు చెరబట్టారని, దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీలో ఎస్సీలకు గౌరవం లేదన్నారు. 1989లో మోటార్ సైకిల్ మీద తిరిగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చరిత్ర అంతా కూడా తనకు తెలుసని, అప్పుడున్న ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆయన దోచుకున్న ఆస్తులు ఎంత అని ఆదిమూలం ప్రశ్నించారు. ఇప్పటిదాకా చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి తిరుగులేని అధికారం చెలాయించారు. ఎవరూ కూడా నేరుగా ఆయన్ని విమర్శించలేదు, అంత సాహసం కూడా ఎవరూ చేయలేదు. ఇప్పుడు దళిత ఎమ్మెల్యే ఆదిమూలం పెద్దిరెడ్డి మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడల మీద నేతల్లో అసహనం పెరిగిపోతూ ఉంది. వీళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి గళం విప్పటం, తమ అసంతృప్తిని నేరుగా జగన్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్యాలెస్ కోటరీ గతంలో లాగా ఆదేశాలు జారీ చేసినట్టు మాట్లాడకుండా అభ్యర్థనలతో సరిపెడుతోంది. Like, share and subscribe to Rajaniti channel.